యాజ్ యూజువల్గా మనము బాబా గారి జ్ఞానామృతంతో మొదలు పెడదాం ఇవాళ క్లాసు, తర్వాత మెడిటేషన్. సో నిన్న మనము ఏం చెప్పుకుంటున్నాము? ఆ, నిన్న మనము ఆ, యోగము ఉల్లిపాయ గురించి మాట్లాడుకున్నాం. బాబా గారు ఉల్లిపాయ తినడము చూశాడు. ఆ అతను ఎవరు? యోగ శాస్త్రాలన్నీ చదివిన ఒక విద్యార్థి చూసి, ఈయన ఉల్లిపాయ మామూలు అన్నంలో ఉల్లిపాయ నంచుకుని తింటున్నాడు, ఈయనేమి నాకు ఆ, ఇవన్నీ ఇంత అవపోషణ పట్టిన నాకు ఈయనేమి యోగ జ్ఞానాన్ని నాకు ఇస్తాడు అని చెప్పేసి మనసులో అనుకున్న దానికి ఆయన బయటికి సమాధానం చెబుతారు. అది తినగలిగే ఆ ఉల్లిపాయ తినగలిగే కెపాసిటీ ఉన్నవారే తినాలే తప్ప అందరూ తినేసేసి మేము యోగం చేస్తామంటే అయ్యే పని కాదని చెప్పేసి చెప్తారు బాబా గారు. ఓకే, అక్కడతో అయింది. సో నెక్స్ట్ ఏంటి? పాము కాటు నుండి శ్యామాను కాపాడుట. ఈ కథను ప్రారంభించక పూర్వము హేమట్ పంతు జీవుని పంజరములోనున్న రామచిలుకతో సరిపోల్చవచ్చుననేది. హేమంత్ పంత్ ఏమన్నాడంటే, జీవుడు అంటే మనలో ఉండే జీవాత్మ, దానిని ఒక పంజరంలో ఉన్న రామచిలుకతో పోల్చవచ్చు. పంజరం ఏంటి? బాడీ. ఈ బాడీలో మన ఆత్మ ఎలాగైతే ఆ, బంధింపబడి ఉందో, అంటే ఏంటి? పంజరంలో రామచిలక కూడా అంతే కదా, అలా అన్నమాట. అలాగా అతను పోల్చాడు. సరే, రెండును బంధింపబడే ఉన్నాయి ఈ శరీరంలో ఆత్మ, అక్కడ రామచిలక పంజరంలో అనేసి. ఒకటి శరీరంలోను, రెండవది పంజరమందును. రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకునుచున్నవి. పంజరంలో ఉన్న చిలకకు బయట ప్రపంచం తెలియదు. తాను చాలా బాగున్నానని అనుకుంటుంది. ఎందుకంటే టైంకి జాంపళ్ళు దొరుకుతూ ఉంటాయి, ఎవరో ఒకళ్ళు దానికి టైంకి నీళ్ళు ఇస్తుంటారు, టైంకి పళ్ళు అవి ఇస్తూ ఉంటారు. కాబట్టి దానికి టైంకి అన్నీ జరిగిపోతున్నాయి. కాబట్టి పక్షికి ఏం కావాలి? సమయానికి తిండి కావాలంతే, ఉండడానికి ఒక నివాసము. సో తన అంతా బాగా సుఖంగానే ఉందని అనుకుంటుంది. అదేవిధంగా మానవుడు కూడా జీవాత్మ తన ఆత్మను తాను రియలైజ్ అవ్వకుండా ఉన్నంత వరకు ఈ శరీరమే నిజమని నమ్ముతూ ఇదే బాగుంది అనుకుని ఉండిపోతాడు. అలాగా అతను కంపేర్ చేస్తున్నాడు. సహాయకుడు వచ్చి వాని బంధముల నుండి తప్పించగానే వానికి అప్పుడు నిజము తెలియను. సహాయకుడు వచ్చి ఆ బంధాల నుండి విడిపించినప్పుడే వీడి నిజం అనేది తెలుస్తుంది. భగవత్ కటాక్షముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధ విముక్తులను చేసినప్పుడే వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితి వైపు పోవును. అప్పుడే గతించిన జీవితము కంటే రానున్నది గొప్పది అని గ్రహింతురు. అది గురువు అనే, ఇక్కడ సహాయకుడు ఎవరు మనకి? ఇక్కడ గురువు. ఈ గురువు అనేవాడు మన జీవితంలోకి వచ్చి మన కళ్ళు తెరిపించి బంధ విముక్తులను చేసినప్పుడే, అప్పుడే మనము నిజమేంటి అని తెలుసుకుంటాము. దేహస్థాయి అనేదే ఇది పరమార్థము కాదు, మన నెక్స్ట్ స్థాయికి వెళ్ళాలి అన్నది తెలుసుకుని అప్పుడు ఆ గొప్ప స్థితి వైపు పోతాము. అంతవరకు గతించిన జీవితమే బాగుంది అనుకుంటామే తప్ప రాబోతున్న దాని గురించి మనం గ్రహించము అనేసి ఇక్కడ దీని భావం. గత అధ్యాయంలో మిరీకరకు రానున్న అపాయమును కనిపెట్టి దాని నుండి అతన్ని తప్పించిన కథ వింటిరి. అంతకంటే ఘనమగు కథను ఇచ్చట వినెదరు. ఒకనాడు శ్యామాను విషసర్పము కరిచెను. అతని చిటికిన వ్రేలును పాము కరుచుటచే శరీరములోనికి విషము వ్యాపింప మొదలెడెను. చిటికిన వేలు ధర కరిచిందంట ఆ పాము. సో దాంతో విషము చిటికిన వేలు నుండి శరీరంలోకి వ్యాపించడం మొదలుపెట్టింది. బాధ ఎక్కువగా ఉండెను. శ్యామ తాను మరణించదనని అనుకునేను. స్నేహితులు అతని విఠోబా గుడికి తీసుకుపోవాలని నిశ్చయించిరి. పాము కాట్ల కచ్చట బాగు చేయుచున్నారు. అంటే ఆ గుడిలో పాము కాట్లకు బాగు చేస్తున్నారట. కానీ శ్యామ తన విఠోబాయగు బాబా వద్దకే పరిగెడెను. బాబా అతనిని చూడగానే ఏసడించుకుని వాని తిట్టనారంభించను. చూడండి, శ్యామాన్ని తిట్టడం మొదలుపెట్టారంటే వాళ్ళు. కోపోద్దీపుతుడై బాబా ఇట్లనియే, ఓరి పిరికి పురోహితుడా, ఎక్కవద్దు. నీవెక్కినచో నేనేమగునో నువ్వెక్కినచో ఏమగనో చూడు అని బెదిరించి తర్వాత ఇట్లా గర్జించను. హో,
వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము. బాబా ఇట్లు కోపోద్దీప్తిరగుట చూసి శ్యామ మిక్కిలి విస్మయమందెను, నిరాశ కూడా చెందెను. అతడు మసీదు తన ఇల్లుగా బాబా తన ఆశ్రయముగా భావించుచుండెను. ఎప్పుడు అంతే కదా, వాళ్ళు ఎప్పుడు బాబా గారి చుట్టూ ఉంటారు ఈ శ్యామ వీళ్ళందరూ. ఇట్లా తరిమి వేసిన చోట తాను ఎక్కడ పోగలడు. అతడు ప్రాణమంద ఆశ వదులుకొని ఊరకుండెను. కొంతసేపటికి బాబా మామూలు స్థితికి వచ్చాడు. శ్యామ దగ్గర పోయి కూర్చుండెను. అప్పుడు బాబా ఇట్లా అనెను, భయపడవద్దు, ఏమాత్రము చింతించకు. నీ దయార్ద్ర ఫకీరు నిన్ను రక్షించును. ఈ దయార్ద్ర ఫకీరు నిన్ను రక్షించును. ఇంటికి పోయి ఊరక కూర్చుండుము, బయటికి పోవద్దు, నా ఇందు విశ్వాసం ఉంచుము, నిర్భయుడవు కమ్ము, ఆతురత పడవద్దు. ఇట్లని శ్యామాకి చెప్పేసి ఇంటికి పంపించేశారట బాబాగారు. వెంటనే బాబా తాత్యా పటేలును కాకాసాహెబ్ దీక్షితును అతని వద్దకు పంపి తనకిష్టం వచ్చినవన్నీ తినవచ్చుననియు గృహములోనే తిరగవచ్చుననియు కానీ పడుకోకూడదనియు ఈ సలహాల ప్రకారం నడుచుకోమని చెప్పారట. సో నువ్వు ఈ రాత్రంతా కూడా నువ్వు తిరుగుతూ ఉండు, నీకు ఇష్టం వచ్చినవి తింటూ ఉండు, నో ప్రాబ్లం, కానీ నిద్ర మాత్రం నిద్రపోకూడదు అనేసి ఆ, చెప్పడానికి ఈ వీళ్ళిద్దరిని పంపించారు, తాత్యా పటేల్ని కాకాసాహెబ్ దీక్షిత్ని. ఆ సలహాల ప్రకారం నడుచుకోవాలని కూడా చెప్పారు. అలా కొద్ది గంటల్లో శ్యామ మెల్లమెల్లగా బాగుపడాను. ఈ పట్టున జ్ఞప్తి ఉంచుకోవలసినది ఏంటంటే బాబా పలికిన 5 అక్షరముల మంత్రం. అదేంటి? పో, వెడలి పొమ్ము, క్రిందకు దిగు, ఇది ఉంది కదా, అదే మంత్రం. సో దానితో శ్యామను ఉద్దేశించింది కాదది, సర్పాన్ని ఆజ్ఞాపించిన మాటలవి. కిందకి దిగిపో అంటే విషానికి పైకి ఎక్కకు, నువ్వు కిందకి అలా పో అనేసి అర్థము. దాని విషము పైకి ఎక్కరాదని, అది శరీరం అంతటా వ్యాపింపరాదని ఆజ్ఞాపించిరి. మంత్రములలో ఆరితేరిన తక్కిన వారి వలె వారు ఏ మంత్రం ఉపయోగించిన అవసరం లేదు. మంత్రబియ్యము గాని తీర్థము గాని ఉపయోగించాల్సిన అవసరం కూడా లేదు. అంటే బాబా గారు ఏం మాట్లాడినా మాటే మంత్రము. మీరు చూసారా, ఒక పాట ఉంటుంది సీతాకొక చిలుక అనే సినిమాలో, మాటే మంత్రము అని మనసే వేదము అని ఒక సాంగ్ ఉంటుంది. అలాగా ఎప్పుడైతే విశుద్ధి చక్రము అంటే అది కమ్యూనికేషన్కి ఉపయోగపడుతుంది, మనలో మనం మాట్లాడుకోవడానికి, లేకపోతే మన 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 ఆత్మతో మనం మాట్లాడడానికి, లేదా దేవునితో మనం కనెక్ట్ అవ్వడానికి మనకు ముఖ్యమైన సెంటర్ ఏంటంటే ఈ త్రోట్ చక్ర, విశుద్ధి చక్రం. ఎప్పుడైతే విశుద్ధి చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకోగలిగాడో యోగి అనేవాడు, లేకపోతే ఎవరైనా కానీ, ఆటోమేటిక్ ఏమవుతుందంటే వారి మాటే మంత్రం అయిపోతుంది. వాళ్ళు ఏమంటే అది జరిగిపోతుంది. ఇంకా ప్రత్యేకంగా ఓం ఐం క్రీం క్లీం క్లాం క్లాం అవేమీ అక్కర్లేదు అక్కడ, మాటే మంత్రము. అందుకే సైలెన్స్ని పాటిస్తూ ఉంటారు యోగి అనేవారు. నేను గత కొద్ది అధ్యాయాల నుంచి నేను చెప్తూనే ఉన్నాను నేను. ఎందుకంటే వారు ఏం మాట్లాడినా ఏం చెప్పినా అది మేనిఫెస్ట్ అయిపోతూ ఉంటుంది. సో వెళ్ళిపో, అక్కడేంటి, ఎవరిని ఉద్దేశించి అన్నారు? ఆ పావుని. ఆ పాము యొక్క విషాన్ని ఉద్దేశించి బాబా గారు చెప్పిన మామూలు మాటే అది మంత్రం. సో ఆటోమేటిక్గా పంచభూతాలే ఆయన మాట వింటుండేటప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక పాము లెక్క వినేసింది అనమాట, పాము యొక్క విషం వినేసింది అది. కాబట్టి వారు ఏ మంత్రము ఉపయోగించక్కర్లేదు, పలుకులే చాలు అని చెప్తున్నారు. సో ఎవరైనా ఈ కథ గాని ఇంకా ఇతర కథలు గాని వినినచో బాబా పాదముల యందు స్థిరమైన నమ్మకము కలుగును. మాయయను మహాసముద్రమును దాటుటకు బాబా పాదాలను హృదయములో ధ్యానించవలను. మాయ, ఈ మాయ అనేది ఒక పెద్ద, ఇదొక మంత్రజాలం. భూమి మీదకి పైకి వచ్చిన ప్రతి జీవాత్మ కూడా ఈ మాయలో పడిపోవలసిందే, తప్పదు. దీన్ని ఛేదించడం కూడా చాలా కష్టం. సో ఈ మాయ అనేది ఒక మహాసముద్రము. ఈ మహాసముద్రాన్ని దాటాలి అంటే బాబా గారి పాదాలు హృదయములో ధ్యానించవలను. మెడిటేషన్ అయితే కంపల్సరీ, ఆయన పాదాలను ధ్యానించవలను అనేసి క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. ఇకపోతే కలరా రోగం. హృదయంలో ధ్యానించడం ఏంటి? మనం మెడిటేషన్ ధ్యానం చేసామంటే ఆలోచన రహిత స్థితిలో ఉంటున్నాము, బ్రెయిన్ కదా అక్కడ వాడుతున్నాము. హృదయము అంటారేంటి అని మీకు డౌట్ రావచ్చు. హృదయము అంటే ఏంటంటే నెంబర్ 1, హృదయము అంటే ఎక్కడుంది? అనాహత చక్రస్థాయిలో ఉంది.
అనాహత చక్రం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది, గుండె దగ్గర. ఈ రెండు ఇక్కడ ఉంటుంది కరెక్ట్గా. ఈ అనాహత చక్రము అనేది, అనాహత చక్ర అనేది ఒక అక్కడ స్పిరిచువల్ దాని కిందకి ఉండే చక్రాలు నాన్ స్పిరిచువల్. అనాహత చక్ర స్థాయి నుంచి పైకి వెళుతున్న కొద్దీ స్పిరిచువల్. అక్కడ జంక్షన్లో ఉంటుంది అది, స్పిరిచువాలిటీకి నాన్ స్పిరిచువాలిటీకి. మనము కింద నుంచి ఆ చక్రాలను అధిగమించుకుంటూ పై చక్రాలకు వస్తుండేటప్పుడు అనాహత చక్ర స్థాయి నుంచి కూడా మనకు స్పిరిచువల్ మార్గంలో ఉంటాం. సో ఇక్కడ చెబుతున్నది ఏంటంటే, బాబా గారిని ఆ ఆ సముద్రాన్ని దాటాలి అంటే, మాయ అనే సముద్రాన్ని దాటాలి అంటే బాబా గారి పాదాలను హృదయం దగ్గర ధ్యానించమన్నారంటే, నువ్వు కంపల్సరీగా అనాహత చక్ర స్థాయికి రావాలి. ఏ మాయని మనం ఛేదించాలి? ఏ మాయని మనం వదులుకోవాలి? ఇదిగో ఈ మహామాయ. అది ఎక్కడుంటుంది? ఈ క్రింది చక్రాలలో ఉంటుంది. మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, మణిపూరక చక్రము. ఈ మూడు చక్ర స్థాయిల్లో అంటే మన నాన్ స్పిరిచువల్ లైఫ్ అంతా కూడా మాయలోనే ఉంటుంది, అజ్ఞానంలోనే ఉంటుంది. అది మనకి నిజమేంటో తెలీదు, సత్యాన్ని గ్రహించలేము మనం అక్కడ ఉన్నంత వరకు. దాన్ని దాటి మన అనాహత చక్ర స్థాయికి వచ్చాము అంటే ఇంకక్కడి నుంచి కూడా స్పిరిచువల్ అన్నమాట. సో మనము అంటే బాబా గారి యొక్క స్థానం ఎక్కడ? స్పిరిచువల్ లెవెల్లో ఉంది. మనము కింద నుంచి పైకి రావాలన్నా కూడా బాబా గారి యొక్క సహాయం కావాలి. ఆయన అదే అంటారు కదా, ఇంత మునుపు అధ్యాయంలో మనం చదివాం. సంసారం అనే నౌక సంసారం అనే నౌక అంటే, ఆ సంసారం అంటే ప్రపంచమే ఒకటే కాదు, నీ కుటుంబం కూడా వస్తుంది అందులో. ఈ నౌకను నువ్వు దాటాలన్నా కూడా నేను చేయూతనిస్తాను అంటారు బాబా గారు. నేను చచ్చి చెడి నువ్వు అన్ని నీకు నువ్వే అన్ని అన్ని కష్టాలు పడి నువ్వు పైకి వచ్చిన తర్వాత అప్పుడు నేను కనిపిస్తాను అని లేదు బాబా గారు. అలా అనుకుంటే దేవుడు కూడా అక్కడే ఉంటాడు. నువ్వు కింద స్థాయిలో ఉన్నా కూడా నేను నిన్ను పైకి తీసుకొస్తాను, ఆ హామీ నాది అంటారు బాబా గారు. నువ్వు అన్ని కష్టాలు పడి నువ్వు చచ్చి చెడి జీవితం సగం చంకనాకపోయిన తర్వాత నువ్వు పైకి వచ్చాక అప్పుడు నేను అక్కడ ఉంటాను అనలేదు ఆయన. నువ్వు కింద స్థాయిలో ఉన్నా కూడా నేను ఉన్నాను అన్నారు. కానీ నువ్వేం చేయాలి? నువ్వు చేయాలి. శ్రద్ధ, సబూరి, భక్తి, ప్రేమ, విశ్వాసం, ఇవన్నీ కూడా, శరణాగతి, సరెండర్నెస్, ఇవి అన్నిటిని కూడా నువ్వు పాటిస్తూ ఉండాలి. నువ్వు బాబాను చేరాలి కదా. ఆయన అది చెబుతారు. నువ్వు అటువంటి సంసార నౌకలో ఉన్నా కూడా నీ కుటుంబ విషయాల్లో కూడా నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి బాబా గారు చెప్పడం జరుగుతుంది. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా నేను ఆ స్థాయిలో కనిపిస్తాను. నువ్వు భౌతిక స్థాయిలో ఉండు, ఇదిగో నా భౌతిక రూపం, దానికి దగ్గరగా ఉండు. నువ్వు ఆత్మస్థాయిలో ఉండు, అదిగో నిరాకార రూపం, దానికి దగ్గరగా ఉండు. ఎక్కడ ఉన్నా సరే నేను ఉన్నాను అంటారు బాబా గారు. ఇది ఆయన చెబుతున్నది. ఇక్కడ మాయ అనే మహాసముద్రాన్ని దాటి బాబా గారి పాదాలు హృదయం దగ్గర ధ్యానించవలను అంటే అనాహత చక్ర స్థాయి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. నెక్స్ట్, కలరా రోగం. ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరంగా చెలరేగుచుండెను. ఆ రోజుల్లో కలరా, న్యూమోనియా అవన్నీ కలిసి వస్తూ ఉండేవి కదా. ఎందుకంటే అప్పుడు అంత మెడికల్ ఎయిడ్ లేదు. ఆ, ఒక ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మరొక వైరస్ వచ్చింది, బ్యాక్టీరియా అలాగే ఇన్ఫెక్ట్ అవుతూనే ఉండేది మనుషులకు. చాలామంది ఈ సింపుల్ రోగాలతో చచ్చిపోతూ ఉండేవారు. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారి వారి తరులతో వారు ఇతరులతో రాకపోకలు మానేసరి. అంతే కదా, ఇన్ఫెక్షన్స్ ఉంటే ఎవరితోని కలవరు. గ్రామంలో పంచాయతీ వారు సభ చేసి 2 అత్యవసరమైన నియమాలు చేసి కలరా నిర్మూలించవలసిందని ప్రయత్నించారు. అవి ఏవనగా, నంబర్ 1, కట్టెల బండ్లను గ్రామంలోనికి రానియకూడదు. రెండవది, మేకను గ్రామంలో కోయరాదు. ఎవరైనా వీనిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలనని తీర్మానించారు. ఎవరు? పంచాయతీ ఆఫీస్ వాళ్ళు. ఎవరైనా దీనిని ధిక్కరించినచో ఓకే, బాబాకి ఇదంతయు వట్టి చాదస్తమని తెలియను. కాబట్టి బాబా ఆ చట్టములను లక్ష్య పెట్టలేదు.
ఆ సమయములలో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను. ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికీ తెలియను. అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుండిరి. బాబా ఈ సంగతి తెలుసుకొనెను. అతడికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకుని పొమ్మని ఉత్తర్వు వేశారు. ఈయన ఏం చేశారు? ఆ కట్టెల బండిని నా మసీదు పట్టుకోండి అని. బాబా చర్యకు వ్యతిరేకంగా చెప్పుటకెవరూ సాహసించలేదు. ధుని కొరకు కట్టెలు కావలసి ఉండెను కనుక బాబా కట్టెలను కొనెను. నిత్యాగ్నిహోత్రి వలె బాబా తన జీవితమంతయు ధుని వెలిగించియే ఉంచెను. అందులకై వారికి కట్టెలు అవసరము కనుక నిల్వ చేసేవారు. బాబా గృహమనగా మసీదు ఎప్పుడు తెరిచే ఉండేది. ఎవరైనా పోవచ్చును. దానికి తాళము గాని ఒక చెవి గాని ఏమీ లేదు. కొందరు తమ ఉపయోగము కొరకు కొన్ని కర్రలు కూడా ఆయన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతూ ఉండేవారంట. అక్కడ వచ్చినట్టుగా వచ్చి బాబాను కలిసి చూసి వాళ్ళ ఇళ్లల్లోకి వాడుకోవడానికి అక్కడ ఉన్న కర్రలు కూడా పట్టుకెళ్తుండేవారట. అందుకు బాబా ఎప్పుడూ కూడా గొనుక్కోలేదు. బాబాకి తెలుసు సర్వాంతర్యామే కదా, జనాలు పట్టుకుపోతున్నారని కూడా తెలిసినా ఏమనలేదట. ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఉండుటచు వారికి ఎవరి యందు వారికి ఎవరి యందు శల్యత్వం ఉండేది కాదు. అంటే ఎవరి యందు ఒక కోపము ద్వేషము లేకపోతే దాని అలా గుర్తుపెట్టుకుని అదిగో వాడు నాకు చెప్పకుండా పట్టుకుపోయాడు అని అలాగా అనుకోవడము ఇట్లాంటివి ఏమి ఉండేది కాదట బాబా గారికి. వారి పరిపూర్ణ వైరాగ్యులై ఉన్నప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా ఉండుటకై ఇట్లు చేయుచుండేవారు. అది వారి పరిపూర్ణంగా వైరాగ్యంగానే ఉండేవారు. దేనిపైన ఆసక్తి ఉండేది కాదు. ఒకవేళ కర్రలు ఎవరైనా పట్టుకుపోయినా అవసరమయ్యి దాని గురించి పెద్ద వర్రీ అయ్యేవారు కాదు. ఎందుకు అలాగ చేసేవారు అంటే ఈయన ఏం చెప్తున్నారంటే అందరూ కూడా తనలాగే అనవసరమైన విషయాలకి వర్రీ కాకుండా ఉండాలని సాధారణమైన గృహస్థులకు కూడా తాను ఆదర్శప్రాయంగా తెలియపరుస్తూ ఉండేవారట. నెక్స్ట్, గురుభక్తిని పరీక్షించుట. రెండవ కలరా నిబంధనను బాబా ఎట్లు ధిక్కరించినో చూద్దాము. నిబంధనలతో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తెచ్చారు. ఆ ముసలి మేక దుర్బలంగా చావుకు సిద్ధంగా ఉంది. ఆ సమయమున మాలేగం ఫకీర్ పీర్ మహమ్మద్ ఉరఫ్ బడే బాబా అచ్చటే ఉన్నాడు. సాయిబాబా దానిని ఒక కత్తివ్రేటుతో నరికి బలి వేయమని బడే బాబాకు చెప్పాడు. ఎవరు? బాబా అన్నట్ట దానికి ఒక్క కత్తివేటుతో బలి వేయమని. ఆ బడే బాబా యందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము. ఆయన ఎల్లప్పుడూ సాయిబాబాకు కుడివైపు కూర్చునేవాడు. ఎవరు? ఈ బడే బాబా. చిలుము బడే బాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేవారు. మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా బడే బాబాను పిలిచి ఎడమ ప్రక్కన కూర్చుండబెట్టుకున్న పిమ్మట భోజనమును ప్రారంభించేవారు. దక్షిణ రూపంగా వసూలైన పైకము నుంచి ఆయనకు దినం ఒక్కింటికి 50 రూపాయలు సాయిబాబా ఇస్తుండేవారు. ఈ బడే బాబాకు సాయిబాబా 50 రూపాయలు ఇస్తుండేవారట రోజును. బడే బాబా పోవునప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించేవారు. అట్టిది బాబాకు అలాంటిది వారిద్దరి మధ్య సంబంధం. సాయిబాబా వారిని మేకను నరకమనగా అనవసరంగా దాన్ని చంపనేలా అని బడే బాబా నిరాకరించెను. అప్పుడు సాయిబాబా శ్యామను ఆ పని చేయమని అడిగాను. అతడు రాధాకృష్ణమాయ వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టాను. ఎందులకు కత్తిని తెప్పించిరో తెలుసుకున్న పిమ్మట రాధాకృష్ణమాయ దాన్ని తిరిగి తెప్పించేసుకున్నాను. ఆ మేకను చంపడానికి అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత రాధాకృష్ణమాయకి ఇష్టపడలేదు తన కత్తితో వచ్చి అలా చేయడం. మళ్ళీ ఆమె తెలుసుకున్నాక బ్యాగ్ తెప్పించేసుకుంది. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామ పోయాడు. కానీ వాడలో నుండి త్వరగా రాలేదు. వెళ్ళినవాడు మళ్ళీ వెనక్కి త్వరగా రాలేదట. తరువాత కాకా సాహెబ్ దీక్షిత్ పంతు వచ్చాడు. వారు మేలిమి బంగారమే కానీ దాన్ని పరీక్షించవలెను. ఒక కత్తి తెచ్చి నరకమని బాబా ఆజ్ఞాపించాడు. అతడు సాటే వాడకపోయి కత్తిని తెచ్చెను. బాబా ఉత్తర్వు కాగానే దానికి నరకడానికి సిద్ధంగా ఉండెను. ఎవరు? ఈ కాకా సాహెబ్ దీక్షిత్. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుటానున్నది కుండెను. హింస హింసించు పనులను చేయుట ఎందు ఇష్టము లేనివాడైనప్పటికీ మేకను నరకడానికి సంసిద్ధుడయ్యను. బడే బాబాను బడే బాబా అయిన మహమ్మదీయుడే ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడు ఎలా సిద్ధపడుతుండని అందరూ ఆశ్చర్యపోయారు. అతడు తన ధోవతిని ఎత్తి బిగించి కట్టుకొనెను.
కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞక ఎదురు చూచుచుండెను వేసేద్దాం అనేసి. బాబా ఏం ఆలోచించుచుంటివి, నరుకుము అన్నారు. అతను చేతిలోనున్న కత్తి మేకపై పడుటకు సిద్ధంగా ఉండగా బాబా ఆగు అన్నాడంట. కరెక్ట్గా ఇలా పడుతూ ఉండగా ఆగు అనేసి. ఎంతటి కఠినాత్ముడవు, బాబా అంటున్నారు, ఎంతటి కఠినాత్ముడవు, బ్రాహ్మణుడివై మేకను చంపెదవా అని. బాబా ఆజ్ఞానుసారమే దీక్షిత్ కత్తిని కింద పెట్టి బాబాతో ఇట్లా అన్నారు: నీ అమృతము వంటి పలుకే నాకు చట్టము, మీకు ఇంకొక చట్టమేమియో తెలియదు. సారీ, మాకు ఇంకొక చట్టమేమియో తెలియదు, మీ అమృతమైన పలుకులే మాకు చట్టము. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తిని అందుంచుకున్నదము. మీ రూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు మీ ఆజ్ఞలే పాటింతుము. అది ఉచితమా కాదా అన్నది మాకు తెలియదు. దాన్ని మేము విచారింపము. అది సరియైనదా కాదా అని వాదించము, తిరస్కరించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాల పాలించుటయే మా విధి, మా ధర్మము అనేసి అంటాడు. అంటే ఇక్కడ సరెండర్నెస్ని చూపిస్తున్నారు. ఇక్కడ క్రూరంగా మేకను చంపబోయాడు అన్న విషయం కాదు, ఇక్కడ ముఖ్యంగా సరెండర్నెస్, శరణాగతి, సరెండర్నెస్ టు ద గురువు. బాబాయే మేకను చంపి బలి వేసేదనని చెప్పారు. అప్పుడు సరే అయితే నేనే మేకను చంపుతాను అనేసి చెప్పారట. మేకను తకియా అని చోట చంపుటకు నిశ్చయించరి. అది ఫకీరులు కూర్చున్న స్థలము. అచ్చటకు దాన్ని తీసుకుని పోవుచున్నప్పుడు మార్గ మధ్యమున అది ప్రాణాలు విడిచెను. చూడండి, ఎవరు దాన్ని చంపలేదు, మధ్యలోనది చనిపోయింది. శిష్యులు ఎన్ని రకములో చెప్పుచు ఈ అధ్యాయం హేమట్ పంతు ముగించుచున్నారు. శిష్యులు మూడు రకాలు. అది సో బాబాయే నేనే సరే అయితే నేనే బలేసేస్తాను పదండి అని చెప్పేసి వెళితే మార్గ మధ్యలోనే చనిపోయింది, ప్రాణాలు విడిచింది. సో ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే నేను చెప్పినట్టుగా సరెండర్నెస్. ఇక ఇక్కడ హేమట్ పంత్ ఏమి చెబుతున్నాడంటే శిష్యులు ఎన్ని రకములో చెప్పు ఈ అధ్యాయము హేమట్ పంత్ ముగించుచున్నారు. ఏమిటట, శిష్యులు మూడు రకాలుగా ఉంటారు. ఒకటి ఉత్తములు, రెండు మధ్యములు, మూడు సాధారణులు. చూడండి, ఉత్తములు, మధ్యములు, సాధారణులు, మూడు రకాల శిష్యులు ఉంటారంట గురువుకి. గురువులకు ఏమి కావాలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక ముందే దాన్ని నెరవేర్చేవారు ఉత్తమ శిష్యులు. అంటే ఏంటి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది దీని వెనక ఉన్న స్పిరిచువల్ రహస్యం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు, గురువులకు ఏమి కావాలో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించడానికి పూర్వమే దాన్ని నేర్చేవారు ఉత్తమ శిష్యులు. అంటే ఏంటి, ఆత్మపరంగా గురువుతో కనెక్ట్ అయి ఉండే శిష్యులను ఉత్తమ శిష్యులు అంటారు. సో అంటే ఏంటి, అది గురువు అనేవాడు అతను బ్రతికి ఉన్నా లేక అది నాన్ లివింగ్ గురువు అయినా సరే, అంటే యాస్ట్రల్ గురువు అయినప్పటికీ కూడా, ఇంకా భూమి మీద ఉన్న గురువు అవ్వు, లేదా ఆల్రెడీ ఆయన యాస్ట్రల్గా ఉండు, అంటే ఇంకా ఆ గురువు ఆ, దేహం లేకుండా ఆత్మస్థాయిలో ఉన్న గురువు అయినప్పటికీ కూడా గురువు చెప్పినది ఆత్మపరంగా వింటూ ఉంటాడనమాట. అంటే ఇంట్యూషన్, మన ఇంట్యూషను గురువు మాటలను, గురువు చెప్పేదాన్ని ఆ, ఆ, యాక్సెస్ చేస్తూ ఉంటుంది. అది ఎప్పుడు నీకు అర్థమవుతుంది నీ బ్రెయిన్కి, నువ్వు నీ ఆత్మతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు, నీ ఆత్మ ద్వారా నువ్వు గురువుతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది. ఓకే, అలాంటి శిష్యులు ఎవరంటే వారిని ఉత్తమ శిష్యులు అని చెప్పేసి అంటారు. రెండవ రకం వాళ్ళు మధ్యములు. ఏమిటో చూద్దాం. గురువుని ఆజ్ఞానుసారము ఆలసింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యములు. వాళ్ళు ఏంటంటే గురువు చెప్పాలి, ఆ గురువు చెప్పిన దానిని వారు చెబితే అర్థం చేసుకుని అక్షరాల తూచా తప్పకుండా వారు చేస్తారు. చెబితే చేసేవారు అన్నమాట. అప్పుడు కాకపోతే అక్షరాల తూచా తప్పకుండా చేస్తారు. వాళ్ళు మధ్యములు. మూడవ రకము వారు అడుగడుగునకు తప్పులు చేయుచు
గురువుని యొక్క ఆజ్ఞను వాయిదా వేస్తూ ఉంటారు. వీళ్ళు ఆఖరివారు, సాధారణులు. చూసారా? శిష్యుల్లో కూడా మూడు రకాలు ఉంటారు. చెప్పింది చెప్పినట్టుగా చేసేవాళ్ళు మధ్యములు. గురువు చెప్పారు నేను చేస్తున్నాను, చేస్తారు, మనసు పెట్టే చేస్తారు. గురువు చెప్పినది చేయరు, వాయిదా వేస్తూ ఉంటారు, అడుగడుగునా తప్పులు కూడా చేస్తూ ఉంటారు. వీరు సాధారణులు. అలా కాకుండా గురువుతో ఏకీభవించగలిగే ఆ కనెక్షన్ ఏర్పాటు చేసుకున్నవారు ఉత్తమ శిష్యులు. అది విషయం. శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండవలని. ఓకే, శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండాలి. ఎందుకు మూడు రకాలుగా అంటే వారు సాధారణలు ఎందుకు అలా బిహేవ్ చేస్తారు అంటే పూర్తిగా సరెండర్నెస్ అనేది లేకపోవడం వల్ల. గురువు యందు పూర్తిగా అభిమానం ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు. సినిమా యాక్టర్స్ని కూడా మనం అభిమానిస్తూ ఉంటాం, కానీ వాళ్ళకి సరెండర్ అవ్వము, అవసరం కూడా లేదు. అదే మాదిరిగా కానీ గురువు శిష్యుని యొక్క సంబంధము, గురువు దగ్గర నుంచి నువ్వు జ్ఞానాన్ని పొందాలి అనుకుంటే మాత్రం ఆ సరెండర్నెస్ అనేది ఉండాలి. సో అది ఇంకా రాని వాళ్ళు సాధారణులు. వాళ్ళు చెబితే చేసేవారు మధ్యములు. చెప్పకపోయినా గురువు యొక్క ఆజ్ఞను వారు శిరసావహించగలిగేవారు ఉత్తమ శిష్యులు. తోడుగా బుద్ధి కుశలత యోరిమి ఉన్నచో, బుద్ధి కుశలత ఓరిమి అంటే ఓర్పు ఉన్నచో అట్టివారికి ఆధ్యాత్మిక పరమావధి పెద్ద దూరమేమి కాదు. ఎక్కడో ఆధ్యాత్మికత అనగానే అది ఎప్పుడో జరుగుతుందో జరగదో అది ఏమిటో అది అంధకార బంధురంలా అనిపిస్తూ ఉంటుంది చాలామందికి. కానీ ఒక్కసారిగా మీ చైతన్యాన్ని ఎక్స్పాండ్ చేసుకోవడము, చైతన్యాన్ని చు అసలు చైతన్యాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. అప్పుడు నీ ఆత్మను నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు. నీ ఆత్మను ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అంటే దాని యొక్క చైతన్యాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. అలా చేసి ఆ ఆధ్యాత్మిక ఆ కాన్షియస్నెస్ని అర్థం చేసుకుని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఆధ్యాత్మికత అనేది ఏదో ఒక సపరేటు ప్లానెట్ ఏమి కాదది. అది మన ఆత్మ యొక్క మరొక క్వాలిటీ అని అర్థమవుతుంది. అప్పుడు అది మనతోనే ఉంటుంది, మనలోనే ఉంటుంది. కేవలం నువ్వు నోటీస్ చేయడమే ఇంపార్టెంట్. ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించుట గాని హఠయోగము గాని ఇతర కఠినమైన సాధనములన్నీ అనవసరం. ఎప్పుడు ఒక్కసారి నువ్వు ఆధ్యాత్మిక పరమావధిని నువ్వు అందేసుకున్నావంటే ఇంక ఈ సాధనలన్నీ నువ్వు వదిలేసేయచ్చు. ఈ సాధనలన్నీ కూడా దానికోసమే. పైన చెప్పిన గుణములను అలవరుచుకున్నచో, ఏది ఏ గుణములు? ఇగో ఈ ఉత్తమ మధ్యమ సాధారణ, వీటిని అర్థం చేసుకుని గురువుకి సరెండర్ అయినప్పుడు వారు ఉత్తరోత్తరోపదేశముల అర్హులగుదురు. ఆటోమేటిక్గా గురువు యొక్క ఉపదేశాలకు అర్హులగుదురు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకే ఆధ్యాత్మిక మార్గమును నడిపించరు. ఎప్పుడైతే శిష్యుడు అనేవాడు సరెండర్ అయిపోతాడో అప్పుడు గురువు కూడా జీవిత పరమావధిని, అతని యొక్క జీవిత పరమావధిని పొందడానికి ఆధ్యాత్మిక మార్గంలో నడిపించేయగలడు. ఇది విషయం. ఈ వచ్చే అధ్యాయంలో బాబా గారి హాస్యము చమత్కారాల గురించి మనం చెప్పుకుంటాం. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 23వ అధ్యాయము సంపూర్ణం. మాస్టర్స్ అందరూ కూడా సుఖాసీనుల కండి, వెన్నెముక నిటారుగా పెట్టి ఆలోచన రహిత స్థితిలో ఉండండి. మాస్టర్స్ శ్వాస మీద ధ్యాస పెట్టండి. మెడిటేషన్ చేద్దాం. ఓకే, నేను రికార్డింగ్ ఆపుతున్నాను ఇక్కడికి.